Hi all, welcome to Sarachandra IAS Academy. So let us look into the Telangana Socio-Economic Outlook 2026 Chapter 3. So Chapter 3 వచ్చేసరికి Macroeconomic Trends. Okay. Macroeconomic trends అంటే మొత్తం అంతా మనకి సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ కానించి సో ఎకానమీలో ఉన్న సెక్టర్ వైజ్ ఓకే సో సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది ఓకే అండ్ ఆల్సో స్టేట్ యొక్క జిఎస్డిపి ఎలా ఉంది ఎట్ కరెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్ అనేది విల్ లుక్ ఇన్ టు ఇట్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి జిఎస్డిపి సో జిఎస్డిపి ఏంటంటే మనకి ఇక్కడ సో జనరల్ గా నేషనల్ లెవెల్లో అంటే సో కంట్రీ లెవెల్లో మనం జీడిపి ఎలా కౌంట్ చేస్తాము ఓకే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సో అలానే స్టేట్ లెవెల్లో వచ్చేసరికి సో వీ హ్యావ్ దిస్ జిఎస్డిపి అనేది ఉంటుంది అనమాట సో ఇదేంటంటే క్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే సో టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ స్టేట్ అనమాట ఓకేనా సో స్టేట్ లో ఏవైతే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఇంకా సర్వీసెస్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో స్టేట్ లో ఆ టైంలో ఓకే సో దాన్ని మనము జిఎస్డిపి అని చెప్పేసి అంటాము సో మనకి జిడిపి అంటే ఏంటి సో సేమ్ టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది కంట్రీ in a given year ఓకేనా సో దట్ ఈస్ అబౌట్ ది జిఎస్డిపి సో జిఎస్డిపిలో ఏంటంటే మనకి we have current prices and constant prices సో తెలంగాణ పొజిషన్ కరెంట్ ప్రైసెస్ లో ఎక్కడ ఉంది అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్ లో ఎక్కడ ఉంది అనేది విల్ లుక్ ఇన్ ఇట్ ఓకేనా సో ఎస్ జిఎస్డిపి వచ్చేసరికి కరెంట్ ప్రైసెస్ సో కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటంటే ఇట్ మెజర్స్ ది ప్రైస్ ఆఫ్ goods okay value in the current year అంటే సో కరెంట్ ఇయర్ లో ఆ గూడ్స్ ఒక ప్రైస్ ఎంత ఉంటుందో సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట దట్ ఈస్ కాల్డ్ కరెంట్ ప్రైస్ ఓకే సో మనకి ఇక్కడ కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటంటే నార్మల్ గా సో ఇట్ డిపెండ్స్ ఆన్ బేస్ ఇయర్ ఓకేనా ఇట్ డిపెండ్స్ ఆన్ బేస్ ఇయర్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ 2011, 12, 15, 16 వీటి బేస్ ఇయర్ ని తీసుకుని సో ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ అనేది తీసుకుంటారు దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ప్రైస్ సో నార్మల్ గా కరెంట్ ప్రైసెస్ లో అంటే యాక్చువల్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అది అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ది ఇన్ఫ్లేషన్ సో ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది అనమాట సో దట్ ఈస్ టోటల్లీ ది కరెంట్ ప్రైస్ ఓకే సో ఇక్కడ కాన్స్టెంట్ ప్రైస్ ఏంటంటే వీ ఎక్స్క్లూడ్ ఇన్ఫ్లేషన్ ఓకే ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్స్ ని మనము కౌంట్ చేయం బట్ హియర్ ఇన్ కరెంట్ ప్రైసెస్ లో వీ ఇంక్లూడ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనమాట ఓకే సో దట్ ఈస్ అబౌట్ ది కరెంట్ ప్రైస్ అండ్ కాన్స్టెంట్ ప్రైస్ ఓకే సో తెలంగాణ వచ్చేసరికి సో 2024 అండ్ 2025 లో చూద్దాం సో ఇక్కడ 16.09 lakh crore ఉంటే ఇక్కడ 17.82 lakh crore ఉంది ఓకేనా సో ఇక్కడ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అంటే ఇంక్రీజ్ అయింది ఏం ఇంక్రీజ్ అయింది కరెంట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది సో యూ కెన్ సీ ది గ్రోత్ రేట్ 10.7 అన్నమాట ఓకే తెలంగాణది అండ్ కమింగ్ టు ఇండియా సో 8.0% అనేది గ్రోత్ రేట్ ఉండింది ఎట్ కరెంట్ ప్రైస్ లో ఓకేనా అండ్ సి ఇక్కడ కాన్స్టెంట్ ప్రైసెస్ లో వచ్చేసరికి ఏంటంటే ఐ ఆల్రెడీ టోల్ యూ ఇట్ రిమూవ్స్ ది ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది రిమూవ్ చేస్తుంది అండ్ ఇట్ క్యాలిక్యులేట్స్ డిపెండ్స్ ఆన్ ది బేస్ ఇయర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఓకేనా అండ్ సి ఇక్కడ వచ్చేసరికి 8.89 lakh crore అండ్ గ్రోత్ రేట్ తెలంగాణ వచ్చేసరికి 8.5% అనేది ఉంటుంది ఓకేనా అండ్ ఇండియా వచ్చేసరికి 7.4% సో ఇక్కడ చూడండి తెలంగాణకి మాత్రం హై గ్రోత్ రేట్ ఉంది కంపేర్ టు ది నేషనల్ లెవెల్ ఓకే సో ఇక్కడ కూడా చూసేసరికి తెలంగాణ హ్యాస్ మోర్ గ్రోత్ రేట్ ఇన్ కరెంట్ ప్రైసెస్ కంపేరింగ్ టు ది నేషనల్ average ఓకేనా సో తెలంగాణ is growing fast rather than the faster than the national average so in the same way so constant prices లో కూడా తెలంగాణ is
outperforming India. Okay na? So this is about the current prices and constant prices of GSDP of Telangana and also India. Okay, let's see the next. సో ఇక్కడ చూసేప్పటికి we have table. ఓకే, సో మనకి ఇది తెలంగాణ అవుట్లుక్ లో మనకి టేబుల్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూసేప్పటికి see this is about the year wise of GSDP or GDP for the years 2024 and 2025 to 2026. సో కరెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్ అన్నమాట. ఓకే, సో చూడండి, సో ఇక్కడ తెలంగాణ చూసుకునేసరికి సో 2025-2026 లో ఇట్ ఈస్ లైక్ 17,82,198 ఉంటే హియర్ ఇట్ ఈస్ 16,09,902. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే గ్రోత్ రేట్ అనేది హై ఉంది. సి కంపేర్ టు దిస్ ఇట్ ఈస్ హై. సో ఇక్కడ చూసుకోండి, సో ఇక్కడ కాన్స్టెంట్ ప్రైసెస్ లో సో కరెంట్ ప్రైసెస్ లో తెలంగాణ అనేది షోడ్ సమ్ ప్రోగ్రెస్ అన్నమాట. ఓకే, ఆల్ ఇండియా వచ్చేసరికి సి ఎక్కడ ఎక్కువ ఉంది మనకి, ఇక్కడ అనేది 3,57,000 13,000 సారీ. ఓకే, సో ఇంత అనేది ఉండింది అనమాట. ఓకే, సో ఇండియా చూసుకునేసరికి వీ హ్యావ్ అరౌండ్ ఇంత ఇంక్రీజ్ అనేది ఉండింది. సో గ్రోత్ రేట్ చూసుకున్నప్పటికీ సి 2024-2025 లో 9.8 అని ఉంది, ఇక్కడ 8.0 అనేది ఉందన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. ఓకేనా? సి అండ్ దెన్ కాన్స్టెంట్ ప్రైసెస్ కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, సో 2025 డేటా చూసుకున్నట్టయితే హియర్ అరౌండ్ ది 2 lakh అండ్ ఇక్కడ చూడండి 8 lakh. ఓకే, ఎస్. అండ్ సి గ్రోత్ రేట్ చూసుకునేసరికి గ్రోత్ రేట్ మనకి ఫైనల్ చూసుకునేప్పటికి both are at increased rate. Okay, so this is about the constant and current prices of Telangana and also India. Okay, let's see the per capita income. Okay na, so per capita income ante enti general ga, so it is a average income earned by per person in a region in 1 year. ante oka samvatsaramlo a particular region lo so per individual wala income enta earn chestunnaru anede per capita ఇన్కమ్ అన్నమాట. ఓకేనా? సి దీని ఫార్ములా ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది ఏరియా, ఓకే, అండ్ టోటల్ పాపులేషన్. ఓకేనా? సో దిస్ ఈస్ ది ఫార్ములా, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సి అసలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా మెజర్ చేస్తారంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకేనా? సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ వన్ మెజర్, ఎకనామిక్ వెల్ బీయింగ్ ఈజ్ సెకండ్ మెజర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ వి మెజర్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నమాట. ఓకే, సో తెలంగాణ అండ్ ఇండియాలో సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం. ఓకే, సో 2024-2025 వచ్చేసరికి వీ హ్యావ్ అరౌండ్ 3,80,031 ఉంటే సో 2025-26 లో ఇట్ హ్యాస్ అరౌండ్ 4,18,931. సో ఇక్కడ ఏంటి మనకి మీరు చూసుకున్నట్టయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ప్రోగ్రెస్ ఉంది, అంటే ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా? సారీ, ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా? సో గ్రోత్ రేట్ వచ్చేసరికి 10.02%. ఓకే, సో ఇండియా చూసుకునేప్పటికి ఇక్కడ 2,05,324 ఉంటే 2025-2026 లో ఇట్ వాస్ అరౌండ్ 2,19,575. ఓకేనా? సో మనకి ఇక్కడ గ్రోత్ రేట్ ఎంత ఉంది, 6.9% అన్నమాట. సో ఇక్కడ ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హై ఉంది, ఎస్, ఇక్కడ రైట్. సో నేషనల్ యావరేజ్ తో కనిపిస్తే వీ హ్యావ్ ది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకేనా? సో సి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ 2 times హైయర్ దెన్ ది ఇండియాస్ నేషనల్ యావరేజ్. ఓకేనా? అండ్ సి పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఓకే, సో ఫర్ ది ఇయర్స్ 2024-2025 and 2025-2026 చూసుకుంటే ఎట్ కరెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్ లో సి 2025 చూసుకుంటే సో తెలంగాణ హ్యాస్ ఆల్మోస్ట్ లైక్ 4,18,931. సో ఇక్కడ మనం గ్రోత్ రేట్ చూసుకుంటే సి 9.8 నుంచి 1.2 వరకు ఉంది, అంటే ఇక్కడ మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ప్రోగ్రెస్ ఉంది, అంటే పెరిగింది కంపేర్ టు ది లాస్ట్ ఇయర్. అండ్ ఇండియా చూసుకున్నప్పటికీ కంపేర్ టు ది లాస్ట్ ఇయర్ ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తగ్గింది. ఓకేనా? సో ప్రోగ్రెస్ అనేది తగ్గింది. ఓకే, అండ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ లో చూసుకుంటే మనకి ఇక్కడ
చూడండి. సో 2,04,022. ఇక్కడ వచ్చేసరికి 1,21,968. సో కంపేర్ టు లాస్ట్ ఇయర్ తో చూస్తే తెలంగాణ వాజ్ ఇన్ గుడ్ ప్రోగ్రెస్. ఓకేనా. అండ్ ఇక్కడ నేషనల్ లెవెల్లో చూస్తే కూడా ఇట్ ఈస్ ఇన్ గుడ్ ప్రోగ్రెస్. సో లాస్ట్ లో చూసుకుంటే గ్రోత్ రేట్ మనకి, సో ఎస్ ఇట్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్ ఫర్ తెలంగాణ. అండ్ ఎస్ ఇక్కడ స్టేట్ లెవెల్ కూడా నేషనల్ లెవెల్లో కూడా ఇట్ హ్యాస్ బిన్ షోన్ గుడ్ ప్రోగ్రెస్. ఓకేనా. సి జనరల్లీ ఇది సోర్స్ మనకి ఎక్కడ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నమాట. ఓకే. అండ్ సి సెక్టోరల్ ట్రెండ్స్. సో సెక్టోరల్ ట్రెండ్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ టు ది ఎకానమీ అన్నమాట. ఓకే. సో ఐమ్ సారీ, సెక్టోరల్ ట్రెండ్స్ వచ్చేసరికి ఏంటంటే, సో ఇట్ ఈస్ అబౌట్ ది డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ, ఓకేనా. సో దీంట్లో కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి స్టేట్ అని చెప్పేసి చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ సెక్టోరల్ ట్రెండ్స్. అండ్ సి GSVA, ఓకే, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. ఎస్ అంటే ఏంటి? సో జనరల్ గా సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ మెజర్స్ ది సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ టు ది ఎకానమీకి. లైక్ మనకి ఏ సెక్టార్స్ ఉన్నాయి? ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. సో ఈ సెక్టార్స్ నుంచి స్టేట్ కి లైక్ స్టేట్ ఎకానమీకి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి అని చెప్పడమే GSVA అన్నమాట. ఓకేనా. ఇది మెజర్ చేస్తుంది అన్నమాట. ఓకే. కీ ఫైండింగ్స్ చూసేసరికి 2025 and 2026 టెరిషరీ సెక్టార్ ఏదైతే ఉందో దిస్ వన్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అన్నమాట. ఓకేనా. సో దిస్ వన్ ఈస్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్. ఓకే. యా. సో టెరిషరీ సెక్టర్ ఏదైతే ఉందో దిస్ వాజ్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అన్నమాట. సో తెలంగాణ చూసేసరికి తెలంగాణలో 68.6% కాంట్రిబ్యూషన్ అనేది ఈ సెక్టార్ నుంచి వస్తుంది. ఓకేనా. అండ్ స్టేట్ లెవెల్లో చూసుకునేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 56.4% కాంట్రిబ్యూషన్ అనేది టెరిషరీ సెక్టార్ నుంచి వస్తుంది. ఓకే. సో దిస్ వన్ ఈస్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. ఓకే. అండ్ సి సో డేటా చూసుకునేసరికి మనకి ఇక్కడ ప్రైమరీ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్ లో ఎలా ఉంది మనకి? సో బ్రాడ్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ టు ది ఎట్ ది కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్. ఓకే. సో తెలంగాణ అండ్ ఇండియా చూసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి తెలంగాణలో ప్రైమరీ సెక్టార్ చూస్తే 15.1% ఉంది. అండ్ ఆల్ ఇండియా లెవెల్లో 18.4% ఉంది. ఓకే. అండ్ సెకండరీ వచ్చేసి ఎక్కడుంది? 16.3% లో ఉంటే ఆల్ ఇండియా లెవెల్లో 25.2% లో ఉంది. అండ్ థర్డ్ టెరిషరీ సెక్టర్ విచ్ ఇస్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ అన్నమాట. అది తెలంగాణలో 68.6% ఉంటే అండ్ ఆల్ ఇండియా లెవెల్లో 56.4% ఉందన్నమాట. ఓకేనా. సో సోర్స్ ఆల్సో సేమ్ సోర్స్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ద ఫస్ట్ వచ్చేసి టెరిషరీ ఉంది, సెకండరీ, థర్డ్ ప్రైమరీ ఉంది. నేషనల్ లెవెల్లో కంపేర్ చేస్తే ఫస్ట్ టెరిషరీ, సెకండ్, థర్డ్. ఓకే. సో విచ్ సెక్టర్ ఇస్ మోర్ డామినేటింగ్ అంటే ఎస్ ఇట్ ఈస్ టెరిషరీ సెక్టార్. అండ్ సి ఫర్ ది ఇయర్ 2025 and 2026 సో తెలంగాణ పర్ఫార్మ్డ్ బెటర్ దెన్ ఆల్ ఇండియా. అంటే ఇండియా కన్నా సరే ఈ 3 సెక్టార్స్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసిందంట. సో లెట్స్ లుక్ ఇన్ టు ది డేటా. ఓకేనా. సి ప్రైమరీ సెక్టార్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ వస్తాయి. సో ఇందులో చూసుకుంటే ప్రైమరీ సెక్టార్ లో తెలంగాణ హ్యాస్ పర్ఫార్మ్డ్ వెల్ దెన్ ఇండియా, రైట్? అంటే 1.4% ఉంది. ఓకే. సెకండరీ చూసుకునే అప్పటికి తెలంగాణ 9.4% అండ్ ఇండియా ఎక్కడ ఉంది? 7.5%. ఓకే. అంటే తెలంగాణ ఇస్ ది హైయెస్ట్. అండ్ టెరిషరీ సెక్టార్ లో చూసుకుంటే విచ్ వన్ ఇస్ హైయెస్ట్? తెలంగాణ. దట్ ఈస్ టెరిషరీ సెక్టర్ ఎంత ఉంది? 13.5%. స్టేట్ నేషనల్ లెవెల్లో చూసుకుంటే 1.6%. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఆల్ 3 సెక్టార్స్ కంపేర్డ్ టు ది ఇండియా. ఓకే.
అండ్ లెట్స్ సీ ది సెక్టార్ వైజ్ అనేది చూద్దాం. ఓకే, సెక్టార్ వైజ్ ఈ సెక్టార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రైమరీ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్ వచ్చేసరికి చూడండి, సో 2024 and 2025. సో ఇక్కడ చూసుకుంటే 2,46,282 crore అయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 2,49,691 crore, అంటే ఇక్కడ it has been increased. ఓకేనా. అండ్ సి గ్రోత్ రేట్ వచ్చేసరికి 1.4% ఉంది. ఓకేనా. సో దిస్ ఇండికేట్స్ మేజర్ షిఫ్ట్ టువర్డ్స్ డైరీ, పౌల్ట్రీ అండ్ అనిమల్ హస్బెండరీ. ఎందుకు అంటే లెట్స్ సీ హియర్. ఓకే, సో ఇక్కడ చూడండి కాంట్రిబ్యూషన్ ఆఫ్ సబ్ సెక్టార్స్. ఓకేనా. సో ప్రైమరీ సెక్టార్ లో సబ్ సెక్టార్స్ నుంచి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అని చెప్పి చూద్దాం. ఓకే, సి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ నుంచి లోయెస్ట్ వరకు వెళ్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి 4.14. సో ఇక్కడ ఏంటి మనకి లైఫ్ స్టాక్. ఓకే, ఫస్ట్ ఇస్ లైఫ్ స్టాక్. ఓకేనా, దిస్ హాస్ హైయెస్ట్ contribution. Okay, let's next వచ్చేసరికి 38.2. so that is crop. Okay, and then see తర్వాత వచ్చేసరికి 14.4 తో it has mining and quarry. Okay, and see next వచ్చేసి 3.1 that is fishing and aquaculture ఉంది, and last వచ్చేసి forestry and logging ఉంది. ఓకేనా. సో మనకేంటంటే ప్రిలిమ్స్ లో దే విల్ ఆస్క్ ది హైయెస్ట్ అంటే టాప్ అడుగుతారు. ఓకే, అండ్ ఆల్సో బాటమ్ కూడా అడుగుతారు. ఓకేనా. సో యూ నీడ్ టు రిమెంబర్ ది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ కాంట్రిబ్యూషన్ సబ్ సెక్టర్ వైజ్ అండ్ ఆల్సో సెక్టార్ వైజ్. ఓకేనా. అండ్ ఈ సెక్టార్ లో వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్, సో మేజర్ షిఫ్ట్ అనేది డైరీ, పౌల్ట్రీ అండ్ అనిమల్ హస్బెండరీ పైన పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ లెట్స్ సీ సెకండరీ సెక్టార్. సో సెకండరీ సెక్టార్ అంటే మనకి ఏమేమి వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి. ఓకే, అండ్ వీ గెట్ మెనీ లైక్ కన్స్ట్రక్షన్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ సెకండరీ సెక్టార్ కిందకి వస్తుంది. సో ఇక్కడ తెలంగాణ పొజిషన్ చూసుకుంటే షేర్ ఈస్ లోవర్ దెన్ ది నేషనల్ యావరేజ్, అంటే నేషనల్ యావరేజ్ కన్నా మనది తక్కువ ఉందంట షేర్. ఓకే, సో దిస్ వన్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, బట్ గ్రోత్ ఈస్ ఫాస్టర్ దెన్ ది ఇండియా. ఓకేనా. సో షేర్ చూసుకుంటే ఇండియాతో కంపేర్ చేస్తే మనకు తక్కువ ఉంది, కానీ గ్రోత్ ఈస్ ఫాస్టర్ దెన్ ది ఇండియా. ఇండియా కన్నా గ్రోత్ అనేది త్వరగా ఉండింది అనమాట. ఓకే, సి తెలంగాణ గ్రోత్ రేట్ వచ్చి 9.4% ఉంటే ఇండియా వచ్చేసి 7.5% ఉంది అనమాట. ఓకేనా. అండ్ సి సబ్ సెక్టర్ వైజ్ చూసుకుందాము. సో సబ్ సెక్టర్ వైజ్ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ 51.1% ఉంది. ఓకే, దట్ వన్ ఈస్ ది హైయెస్ట్. సో సెకండ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఉంది. ఓకే, అండ్ థర్డ్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ యూటిలిటీస్ అండ్ అదర్స్. ఓకే, సో దిస్ ఈస్ ది సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్. సో ఇందులో హైయెస్ట్ ఏది ఉంది అంటే వీ షుడ్ సే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఓకేనా. సో ప్రిలిమ్స్ లో మనకి హైయెస్ట్ టు లోయెస్ట్ అడుగుతారు కాబట్టి please remember it. Okay, and let's see the tertiary sector, which is largest contributor to the economy. Okay, both at state and national level. So ikkada chusukunesariki telangana performance, so 11,30,596 crore అయితే సో గ్రోత్ రేట్ వచ్చేసరికి 13.5% ఉంది. ఓకే, దిస్ ఈస్ ది హైయెస్ట్ గ్రోత్ అమంగ్ ది ఆల్ ది సెక్టార్స్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. ఓకే, అండ్ ఇండియా కంపారిజన్ చూసుకుంటే గ్రోత్ రేట్ వచ్చేసరికి 10.6% ఉంది. సో తెలంగాణ ఈస్ గ్రోయింగ్ faster than the national average anamata. Okay na? And see, here are some important point. Okay, so according to, see, as per economic survey 2025 and 2026 prakaram, so which there are some south states unnai. Okay na? So 40% of India services output వచ్చేసి ఈ స్టేట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా? అంటే టెరిషరీ సెక్టార్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ సెక్టార్, రైట్? అంటే లైక్ ఐటీ కానివ్వండి, ట్రేడ్, హోటల్స్. ఓకే, సో ఇవన్నీ దీంట్లో కాంట్రిబ్యూషన్ అనేది, సో ఇండియాకి 40% మోస్ట్లీ సౌత్ స్టేట్స్ నుంచే వెళ్తున్నాయి. ఓకేనా? అవేవేవి తెలంగాణ,
ఓకే, కర్ణాటక, మహారాష్ట్ర, okay, and then Tamil Nadu. So this is factual information which is helpful for prelims, okay na. So basically the highest to lowest adugutarani cheppanu kada, so this one is important, so just remember it, okay na. And here this one also factual information anamata. So Telangana host 70% of India's generative AI startups anamata, okay na. So India's generative AI startups ఏవైతే ఉన్నాయో సో అందులో 70% తెలంగాణనే హోస్ట్ చేస్తుంది, ఓకేనా. సో దాన్ని బట్టి ఇట్ ర్యాంక్డ్ 4th ఇన్ ఇండియా. ఇండియాలో తెలంగాణ పొజిషన్ 4th ఉంది. సో దానికన్నా ముందు ఏవి ఉన్నాయంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రిలిమ్స్, ఓకేనా. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, ఓకే. సో లెట్స్ సీ ది సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ చూద్దాం టెరిషరీ సెక్టార్ లో, ఓకేనా. సో ఇక్కడ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ వచ్చేసరికి 34.1. So 34.1 real estate, right? Ownership or dwelling, professional services, okay na. And next వచ్చేసరికి trade, okay, trade, repair, hotels and restaurants. And తర్వాత వచ్చేసరికి so other services, okay na. So దానికన్నా ముందు దాని తర్వాత 12.2 to we have transport, storage, communication services related to broadcasting, okay. And tarvata vachesi 7.3 to we have financial services and 3.5 to public administration. So normal ga meer PYQs chusukunnataithe prelims PYQ, సో మనకు ఆల్రెడీ లైక్ దీనిపైన అడిగారు, ఓకేనా. సో ఈ ట్రేడ్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాయి, అదే హైయెస్ట్ ఇన్ ది టెరిషరీ సెక్టార్ అని చెప్పేసి అడిగారు, ఓకేనా. సో అందుకని సో ప్లీజ్ రిమెంబర్ ది సెక్టార్ వైజ్, ఓకే. సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ అన్నమాట, ఓకేనా. Let's see the district wise GDP at current prices for the year 2024 to 2025, okay na. At the district wise GDP anedi kuda we are seeing now, okay. District wise GDP. సో ఇవి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి డిస్ట్రిక్ట్స్ అడుగుతారు, ఓకేనా. క్రోనాలజికల్ ఆర్డర్ లో అడుగుతారు, ఓకే. హైయెస్ట్ నుంచి లోయెస్ట్ నుంచి అడుగుతారు అనమాట, ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హైయెస్ట్ ఏది ఉంది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది. సెకండ్ హైదరాబాద్, థర్డ్ మేడ్చల్ మల్కాజ్గిరి, ఓకే. ఫోర్త్ సంగారెడ్డి, ఫిఫ్త్ నల్గొండ. సో రిమెంబర్ ది టాప్ 5 మోస్ట్, ఓకే. Okay, 1 2 3 4 5, okay na. So these are the highest contributor district wise GDP lo, and lowest kuda important, okay. Okay, so Mulugu, Jayashankar, Komarambim, Rajana Sirisilla and Narayanpet, okay na. So these are factual informations, okay, factual data important, okay. Let's see the per capita income, district wise per capita income ఎలా ఉందని చెప్పేసి చూద్దాం, ఓకేనా. సీ ఇందులో కూడా సేమ్ టాప్ 5 వరకు రిమెంబర్, ఓకే. సో రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, అండ్ లాస్ట్ వచ్చేసరికి ఓకే. సో హనుమకొండ, జగిత్యాల్, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, ఓకేనా. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫ్యాక్చువల్ డేటా, ఓకే, ఇంపార్టెంట్. అండ్ సి సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ చూద్దాం, ఓకేనా. సో ఇన్ఫ్లేషన్ రేట్స్ వచ్చేసరికి ఏంటంటే సో దిస్ ఈజ్ ఎట్ ఫ్రమ్ ఫర్ ది ఇయర్ 2024 to 2025, ఓకే. ఇది వచ్చేసరికి ఏప్రిల్ 2025 టు డిసెంబర్ 2025 అన్నమాట. సో ఇక్కడ చూసుకునేసరికి తెలంగాణ 3.7 లో ఉంటే ఆల్ ఇండియా 4.6 లో ఉంది, ఓకేనా. అండ్ సి ఇక్కడ తెలంగాణలో 0.2 ఉంటే ఆల్ ఇండియాలో 1.7 ఉంది, ఓకే. సో సింపుల్ గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ ఆర్ హైయర్ ఎట్ నేషనల్ లెవెల్, ఓకేనా. సో నేషనల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ అనేది హైయర్ లెవెల్లో ఉంది కంపేర్ టు ది తెలంగాణ, ఓకేనా. సో ప్లీజ్ రిమెంబర్ ఇట్. And let's see labor force participation, okay na. So labor force వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ, సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLF అంటే
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఓకేనా? సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ క్వార్టర్లీ బులెటిన్. ఓకే, సో అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 వరకు రిపోర్ట్ ఇది. సో అక్కడ చూసుకునేసరికి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తెలంగాణ అండ్ ఇండియాలో ఎలా ఉంది బై రూరల్ అండ్ అర్బన్. ఓకేనా? సో జనరల్ గా దీన్ని బట్టి ఏంటంటే, సో లేబర్ ఫోర్స్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ది ఎంప్లాయిడ్. ఓకేనా? ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు, ప్లస్ విల్లింగ్ టు వర్క్. ఓకే, ఎవరైతే వర్క్ కోసం వెతుకుతున్నారో సో వాళ్ళని కూడా. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్. ఓకేనా? దాన్ని లేబర్ ఫోర్స్ రేట్ అంటాం. ఆ పార్టిసిపేషన్ చూసుకునేసరికి సి తెలంగాణ ఈజ్ హైయెస్ట్. ఓకే, ఇన్ రూరల్. అర్బన్ లో చూసుకుంటే తెలంగాణ ఈజ్ హైయెస్ట్. ఓవరాల్ చూసుకున్నా సరే తెలంగాణ ఈజ్ హైయెస్ట్ కంపేర్ టు ది నేషనల్ లెవెల్. ఈ పర్సంటేజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ సి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇన్ తెలంగాణ జెండర్ అన్నమాట, బై జెండర్. ఇక్కడ వచ్చేసప్పటికి బై రూరల్ అండ్ అర్బన్. ఇది రూరల్ అండ్ అర్బన్ లోని జెండర్ వైజ్ అన్నమాట. ఓకే, అంటే మేల్ అండ్ ఫీమేల్. ఓకే, సో ఇక్కడ చూసుకునేసరికి చూడండి, సో తెలంగాణలో మేల్. ఓకే, అండ్ హియర్ ఆల్సో మేల్. ఐమ్ సారీ, యా, జెండర్ వైజ్ చూసుకునేసరికి ఏంటంటే ఇక్కడ మేల్. ఓకే, మేల్ చూసుకునేసరికి రూరల్లో మోర్ ఉన్నారు. ఓకేనా? అండ్ ఫీమేల్ వచ్చేసరికి రూరల్లోనే మోర్ ఉన్నారు. ఓకేనా? అర్బన్ తో కంపేర్ చేస్తే. సో ఆల్ ఇండియాలో వచ్చేసరికి మేల్ వచ్చేసి రూరల్లో 7.8 ఉన్నారు. ఓకే, ఫీమేల్లో రూరల్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది చెప్పాలంటే అర్బన్ కన్నా రూరల్లో ది ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంది ఫ్రమ్ తెలంగాణ అండ్ ఇండియా లెవెల్. ఓకే, అండ్ లెట్స్ సీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ సదరన్ స్టేట్స్ తో కంపారిజన్ చేస్తే. ఓకే, సదరన్ స్టేట్స్ తో చూస్తే సి తెలంగాణ రూరల్ హైయెస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి తమిళనాడు ఉంది. ఓకే, అండ్ తర్వాత చూసుకునేసరికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, 5th పొజిషన్ లో కేరళ ఉంది. ఓకే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అర్బన్ లో చూసుకునేసరికి వీ హ్యావ్ తమిళనాడు ఫస్ట్. ఓకే, అండ్ దెన్ తెలంగాణ ఇన్ 2nd పొజిషన్, 3rd పొజిషన్ కర్ణాటక, 4th వచ్చేసి ఏపీ, 5th వచ్చేసరికి మళ్ళీ కేరళ. ఓకేనా? సో కంబైన్డ్ రేట్స్ చూసుకునేసరికి బోత్ కంబైన్ చేసేసరికి సో తెలంగాణ ఈజ్ హైయెస్ట్. ఓకే, అండ్ 2nd చూసుకునేసరికి తమిళనాడు, 3rd వచ్చేసరికి కర్ణాటక. ఓకే, 4th వచ్చేసరికి ఏపీ, 5th వచ్చేసరికి కేరళ. సో ఇదేంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ సదరన్ స్టేట్స్ లో చూసేసరికి సో హైయెస్ట్ ఎవరు ఉంది? తెలంగాణ ఉంది. నెక్స్ట్ తమిళనాడు ఉంది. ఇఫ్ వి సీ కంబైన్డ్ లిస్ట్ అన్నమాట. ఓకేనా? సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా ప్లీజ్ రిమెంబర్. అండ్ లెట్స్ సీ వర్కర్ పాపులేషన్ రేషియో ఇన్ తెలంగాణ అండ్ ఇండియా. సో ఇక్కడ వచ్చేసరికి ఇందక్కడ మనం ఆల్రెడీ లేబర్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వర్కర్ పాపులేషన్ రేషియో అంటే చూడండి, లేబర్ ఫోర్స్ ఏం చెప్పాను? లేబర్ ఫోర్స్ వచ్చేసరికి ఎంప్లాయిడ్ ప్లస్ విల్లింగ్ టు వర్క్. ఎవరైతే వర్క్ కోసం వెతుకుతున్నారో వాళ్ళు. ఓకేనా? సింపుల్ గా ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయిడ్. సో వర్కర్ పాపులేషన్ వచ్చేప్పటికి వర్కర్ పాపులేషన్ రేషియో వచ్చేసరికి ఓన్లీ ఎంప్లాయిడ్ అన్నమాట. ఓకేనా? ఓన్లీ ఎంప్లాయిడ్. సో దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ లేబర్ ఫోర్స్ అండ్ వర్కర్ పార్టిసిపేషన్. ఓకేనా? సో ఇక్కడ చూసుకునేసరికి రూరల్లో ఓకే, సో ఇన్ తెలంగాణ చూసుకుంటే we have higher. Okay, and urban లో చూసుకుంటే తెలంగాణ is in higher, and overall చూసుకున్నా సరే సో తెలంగాణ రేషియో అనేది ఎక్కువగా ఉంది ఇన్ రూరల్ అండ్ అర్బన్ లో. ఓకేనా? అండ్ దెన్ సి ఇఫ్ ఒకవేళ మనం జెండర్ వైజ్ చూసుకునేసరికి సో మేల్ అండ్ ఫీమేల్ తెలంగాణ వచ్చేసరికి సేమ్ రూరల్ లో ఈజ్ హైయెస్ట్ ఉన్నారు. అండ్ దెన్ మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసరికి ఆల్ ఇండియా లెవెల్లో రూరల్ ఉంది,
హియర్ ఆల్సో రూరల్. సో రూరల్ నుంచి ఎక్కువ పార్టిసిపేషన్ అనేది ఉండింది అనమాట. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, అండ్ సి వర్కర్ పాపులేషన్ రేషియో సదరన్ స్టేట్స్ తో కంపేర్ చేస్తే సి, సో తెలంగాణ రూరల్ వచ్చేసరికి సి తెలంగాణ ఈస్ ఇన్ ఫస్ట్ పొజిషన్. ఓకే, అండ్ దెన్ సెకండ్ వచ్చేసరికి తమిళనాడు. ఓకే, అండ్ థర్డ్ వచ్చేసరికి కర్ణాటక, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఓకే, సో అర్బన్ లో చూసుకునేసరికి తమిళనాడు ఉంది. ఓకే, సో ఫస్ట్ ప్లేస్. ఓకే, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి కర్ణాటక, థర్డ్ వచ్చి తెలంగాణ ఉంది. ఓకే, అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అనమాట. ఓకే, పొజిషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఎందుకంటే క్రోనాలజికల్ ఆర్డర్లో అడుగుతారు కాబట్టి. ఓకే, కంబైన్డ్గా కూడా చూసుకుంటే, ఓకే, సో కంబైన్డ్గా చూసుకునేసరికి తెలంగాణనే ఉంది హైయెస్ట్. ఓకే, అండ్ సెకండ్ వచ్చి కర్ణాటక, థర్డ్ వచ్చి తమిళనాడు, ఫోర్త్ వచ్చేసి ఏపీ, ఫిఫ్త్ వచ్చేసి కేరళ అగైన్. ఓకేనా, సో ప్లీజ్ రిమెంబర్ ది 1 to 3 పొజిషన్స్. ఓకే, and let's see sector wise employment in Telangana and all India. Okay na, employment. Okay, so employment వచ్చేసరికి sector wise employment ఎలా ఉంది? Okay na, sector wise employment చూసుకుంటే ఇది కూడా సోర్స్ వచ్చేసి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకునేసరికి చూడండి ఆల్ ఇండియా లెవెల్ అండ్ తెలంగాణ రెండు ఇచ్చారు. సో సర్వీసెస్ ఆర్ ది హైయెస్ట్ కాంట్రిబ్యూటర్. ఇందక్కడ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, టెరిషరీ సెక్టర్ ఇస్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్. ఓకేనా, సో ఇక్కడ 36.3%, ఇక్కడ 32.8% లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఉంది. ఓకే, సెకండ్ పొజిషన్. ఓకే, అండ్ థర్డ్ పొజిషన్ లో ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ప్లీజ్ రిమెంబర్ ది పొజిషన్స్. అండ్ సెక్టర్ వైజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా, రూరల్ అండ్ అర్బన్ అనమాట. ఓకేనా, సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్. ఓకే, సో రూరల్ లో చూస్తే అగ్రికల్చర్ ఈస్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఆల్ ఇండియా లెవెల్లో కూడా రూరల్ యాజ్ ది హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్. ఇండస్ట్రీస్ చూసుకునేసరికి అర్బన్ లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది, అండ్ ఇక్కడ కూడా అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. సర్వీసెస్ లో చూసుకునేసరికి అర్బన్ లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా అర్బన్ లో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అనేది ఉండింది అనమాట. సో ఎస్, అగ్రికల్చర్ ఏంటంటే ఓకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, కానీ మోస్ట్లీ రూరల్ ఏరియాస్ లోనే. ఓకేనా, రైట్, సో ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్ లో వి కవర్డ్ మోస్ట్లీ ది డేటా అనమాట. ఓకే, స్టాటిక్ డేటా ఏదైతే ఉందో రిలేటెడ్ టు జిఎస్టిపి కానివ్వండి, కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైసెస్ అండ్ సెక్టర్ వైజ్ ట్రెండ్స్ అనేది కూడా మనం చూసామన్నమాట. ఓకేనా, సో ప్లీజ్ రిమెంబర్ ది డేటా. ఓకే, అండ్ ఆల్సో స్టేట్స్ కానివ్వండి ఏదైతే మనం డేటా ఇచ్చామో, ప్లీజ్ రిమెంబర్ దోస్ డేటా హైయెస్ట్, ఓకే, అండ్ ది లోయెస్ట్. ఓకేనా, అండ్ విచ్ వన్ ఈస్ లార్జర్, which one is lowest contributor to the economy అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో థ్యాంక్ యూ.